హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రజాక్. వెల్కమ్ టు టెక్ విత్ ఆర్జే యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇది టెక్ న్యూస్ నెంబర్ 1. సో రెగ్యులర్గా టెక్నాలజీలో మనకు చాలా అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి కదా. సో వాటినన్నింటి గురించి మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ టెక్ న్యూస్ ఎపిసోడ్ని నేను ఈ ఛానల్లో అయితే స్టార్ట్ చేస్తున్నాను. మీకు రెగ్యులర్గా ఒక టెక్ న్యూస్ వీడియో అయితే ఈ ఛానల్లో వస్తుంది. ఖచ్చితంగా మీరు కూడా ఫాలో అవ్వండి. సో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి. సో లేట్ చేయకుండా ఇవాళ టెక్ న్యూస్ నెంబర్ 1 అయితే స్టార్ట్ చేద్దాం. ఇక ఇవాళ ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి ఎయిర్టెల్ నుంచి ఒక కొత్త అప్డేట్ అయితే వచ్చేసింది అనమాట. ఏవైతే మనకు స్పామ్ కాల్స్ డిటెక్ట్ చేయడం ఉంటుందో సో అది ఇంకా ఈజీగా అయితే చేసిందనమాట. అంటే నార్మల్గా మనకు ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ ఏవైతే ఉంటాయో అవి జరగకుండా ఇంకా అడ్వాన్స్డ్ ఫీచర్ అయితే మనకి ఇది రోల్ అవుట్ చేసింది. యాక్చువల్గా ఇంతకు ముందు మనకు ఏదైనా ఎయిర్టెల్లో స్పామ్ కాల్ వచ్చింది అనుకోండి, సో అక్కడ మనకు స్పామ్ అని చూపిస్తూ ఉంటుంది కదా. బట్ ఇక్కడ నుంచి అలా కాదనమాట. మనకు కాల్ మెసేజ్ రాకముందే మనకు నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట స్క్రీన్ మీద, ఇది ఒక స్పామ్ అనేసి. సో దీంట్లో మనకు టోటల్గా వీళ్ళు 11 లాంగ్వేజెస్ అయితే ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో మీ లోకల్ లాంగ్వేజ్కి తగినట్లుగా మనకు ఆ నోటిఫికేషన్ అయితే కనిపిస్తుంది అనమాట. సో దీంతో మనకు ఏవైనా సరే ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ ఏవైతే ఉంటాయో, అంటే మేము బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాం అనేసి, అలాగే మనకు ఏమైనా బ్యాంక్ రిలేటెడ్ మెసేజ్ వచ్చినా కూడా సో అది వెంటనే డిటెక్ట్ చేసి మనకు చూపిస్తుంది అనమాట. ఇలా కొంచెం అడ్వాన్స్గా మనకు ఎయిర్టెల్ అయితే కొత్తగా ఈ ఫీచర్ అయితే తీసుకొచ్చింది. ఇది మాత్రం ఎయిర్టెల్ యూజర్స్కి ఫైనాన్షియల్ ఫ్రాడ్ జరగకుండా చాలా వరకు యూజ్ అవుతుంది. సో మీరు ఎయిర్టెల్ యూజ్ చేస్తున్నారా, లేక జియో యూజ్ చేస్తున్నారా, వేరే ఏదైనా నెట్వర్క్ యూజ్ చేస్తున్నారా అనేది ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. ఇక తర్వాత న్యూస్ వచ్చేసరికి సిఎంఎఫ్ వాళ్ళు ఈరోజు సిఎంఎఫ్ ఫోన్ ప్రో 2కి సంబంధించిన టోటల్ ఫీచర్స్ స్పెసిఫికేషన్స్ మొత్తం రివీల్ చేయడం జరిగిందనమాట. అలాగే దీని ప్రైజింగ్ కూడా లీక్ అయ్యింది. యాక్చువల్గా వీళ్ళు 8GB 128GB వేరియంట్ వచ్చేసరికి 18,999కి అయితే తీసుకొస్తున్నట్టు తెలుస్తుంది అనమాట. యాక్చువల్గా ఈ ఫోన్లో చూసుకుంటే మనకి ఏదైతే సిఎంఎఫ్ ఫోన్ 1లో ఉన్న ప్రాసెసర్ ఉందో అదే ప్రాసెసర్ మనకు ఈ ఫోన్లో కూడా చూడడానికి అయితే కనబడుతుంది అనమాట. పెద్దగా ఇంప్రూవ్మెంట్స్ అయితే ఏమీ లేవు. మనం చూసుకుంటే కెమెరా డిపార్ట్మెంట్లో కొంచెం ఇంప్రూవ్మెంట్స్, అలాగే బాక్స్లో మనకు కేసు చార్జర్ అయితే వెళ్ళిస్తారనమాట. ఇక తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకు ఏదైతే మెటా ఉందో, మెటా వాళ్ళు ఒక కొత్త యాప్ అయితే తీసుకొచ్చారనమాట ప్లే స్టోర్లో, యాప్ స్టోర్లో. ఇన్స్టాగ్రామ్లో ఎవరైతే వీడియోస్ ఎక్కువగా క్రియేట్ చేస్తూ ఉంటారో, లేకపోతే వీడియోస్ని మంచిగా ఎడిట్ చేయాలనుకుంటూ ఉంటారో వాళ్ళ కోసం ఎడిట్స్ అనే ఒక కొత్త యాప్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో మీరు యాప్ స్టోర్లో, ప్లే స్టోర్లో వెళ్ళి చూసుకుంటే ఈ యాప్ అయితే ఉందన్నమాట. సో దీంతో మీరు హై క్వాలిటీలో వీడియోస్ అనేవి క్యాప్చర్ చేసుకోవచ్చు, ఎడిట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా దీంట్లో చూసుకుంటే మనకి ఏవైతే కీ ఫ్రేమ్స్ ఉంటాయో అవి సెట్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఇదే ఆటోమేటిక్గా క్యాప్షన్స్ అనేవి జనరేట్ చేస్తుంది. ఇలా చూసుకుంటూ వెళ్తే మనకు దీంట్లో వీళ్ళు ఏఐని కూడా ఇంటిగ్రేట్ చేయడం జరిగిందనమాట. అంతేకాకుండా ఎటువంటి వాటర్ మార్క్ అనేది ఉండదు. మీరు పెయిడ్ అంటే డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు, యాడ్స్ అనేవి రావు. ఫ్రీగా మీరు ఒక మంచి వీడియో ఎడిటింగ్ యాప్ కోసం చూస్తూ ఉంటే మాత్రం ఇది మీకు బెస్ట్ యాప్ అయితే అవుతుందన్నమాట. మెటా వాళ్ళు అయితే దీన్ని రీసెంట్గా లాంచ్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు వీడియో క్రియేటర్ అయితే మాత్రం ఖచ్చితంగా ఈ యాప్ అయితే ట్రై చేయండి. ఇక తర్వాత న్యూస్ కూడా మనకు ఇన్స్టాగ్రామ్లో ఒక కొత్త ఫీచర్ అయితే రోల్ అవుట్ అయిందనమాట. ఇది కొంచెం ఫన్నీగా అయితే ఉంటుంది. యాక్చువల్గా మీరు రీల్స్ చూస్తూ ఉంటారు, మీ ఇన్స్టాగ్రామ్ ఫీల్డ్లో చాలా వీడియోస్ అనేవి కనిపిస్తూ ఉంటాయి కదా. అయితే మీరు ఏదైతే రీల్ చూస్తూ ఉంటారో అదే రీల్ మీ ఫ్రెండ్ స్క్రీన్లో కూడా అట్ ఏ టైం సో వాళ్ళు కూడా చూడొచ్చు అనమాట. సో అది ఎలా అంటే సింపుల్గా మీరు ఎవరితో అయితే చాటింగ్ చేస్తూ ఉంటారో సో వాళ్ళకు మీ ఇన్స్టాగ్రామ్ రీల్ చూపించాలనుకుంటూ ఉంటారో వాళ్ళ చాట్ అనేది ఓపెన్ చేస్తే పైన మీకు బ్లెండ్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసి ఇన్వైట్ అనే ఆప్షన్ని క్లిక్ చేశారంటే మీ ఫ్రెండ్కి ఇన్విటేషన్ వెళ్తుంది. వాళ్ళు క్లిక్ చేసి జాయిన్ అయిన తర్వాత మీరు సేమ్ ఏదైతే రీల్ చూస్తారో సో వాళ్ళు కూడా అదే రీల్ చూస్తారనమాట. మీరు ఇలా స్వైప్ చేసినప్పుడు కూడా పైకి సో వాళ్ళకు కూడా సేమ్ రీల్ కనిపిస్తుంది. అట్ ఏ టైం మనకు అక్కడ ఫీడ్ కూడా సేమ్ అదే ఉంటుందన్నమాట. ఇది ఒక ఫన్నీ ఫీచర్ అని చెప్పొచ్చు. సో మీ ఫ్రెండ్స్తో కానివ్వండి, గర్ల్ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీతో సో ఎవరితోనైనా సరే మీరు కలిసి మీరు అన్ని ఒకే రీల్స్ చూడాలనుకున్నప్పుడు ఈ బ్లెండ్ అనే ఫీచర్ మీకు చాలా యూజ్ అవుతుంది. ఇక తర్వాత న్యూస్ మనకు మోటోరోలా నుంచి మోటో ట్యాగ్ అయితే ఈరోజు లాంచ్ అయింది అనమాట. దీని ప్రైస్ అరౌండ్ 2,299 రూపాయల వరకు అయితే ఉంటుంది. సో మీ అందరికీ ట్యాగ్స్ గురించి తెలిసే ఉంటుంది. మనకు యాపిల్లో ట్యాగ్స్ ఉన్నాయి, అలాగే జియో ట్యాగ్స్ అని. సో దాన్ని ఎలా యూజ్ చేయాలో కూడా మీకు ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. సేమ్ అలానే ఈ మోటో నుంచి మనకు మోటో ట్యాగ్ అయితే వచ్చిందనమాట. ఇది వచ్చేసరికి గూగుల్ ఫైండ్ మై డివైస్తో ఇంటిగ్రేట్ అయి ఉంటుంది అనమాట. బ్లూటూత్ వర్షన్ 5.4 మీద అయితే రన్ అవుతుంది. సో మీరు ఒకవేళ ఏదైనా ట్యాగ్ తీసుకోవాలనుకున్నప్పుడు దీన్ని కూడా మీరు ఒకసారి చెక్ చేసుకొని సో ప్రైజింగ్ చూసుకొని మీరు దేన్ని ఒక దాన్ని అయితే తీసుకోవచ్చు అనమాట. ఇక తర్వాత న్యూస్ వచ్చేసరికి వాట్సాప్ వాడే వాళ్ళు ఇక నుంచి ఇంకా కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలన్నమాట. ఇంతకుముందు మనకు అన్నోన్ నెంబర్ నుంచి ఏదైనా లింక్ వచ్చినప్పుడు క్లిక్ చేయొద్దు, మెసేజ్ వస్తే ఓపెన్ చేయొద్దు అని మీరు ఖచ్చితంగా వినే ఉంటారు కదా. ఇక నుంచి మీకు అన్నోన్ నెంబర్ నుంచి ఒక ఫోటో వచ్చినా లేకపోతే ఒక ఆడియో ఫైల్ వచ్చినా కూడా ఓపెన్ చేయకండి. ఓపెన్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మీ బ్యాంక్ అకౌంట్స్
ఖాళీ అయ్యే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో దీన్ని స్టెగానోగ్రఫీ స్కామ్ అయితే అంటారనమాట. యాక్చువల్గా స్కామర్స్ దీనిలో ఏం చేస్తారంటే ఆ ఫోటోకి ఆడియో ఫైల్లో బైనరీ కోడ్ అనేది పెడతారనమాట. సో మీరు దాన్ని ఓపెన్ చేసినప్పుడు ఏమవుతుందంటే వెంటనే అంటే డౌన్లోడ్ చేసినప్పుడు కానివ్వండి, ఓపెన్ చేసినప్పుడు కానివ్వండి, సో అదేమవుతుందంటే మీ ఫోన్లో ఒక మాల్వేర్ అనేది ఇన్స్టాల్ చేస్తుంది. మీది ఆండ్రాయిడ్ ఫోన్ అనుకోండి, చాలా తొందరగా ఆ మాల్వేర్ అనేది అటాక్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో దాని తర్వాత సో వాళ్ళ దగ్గరికి మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కానివ్వండి, మీ యూపీఐస్ కానివ్వండి అన్నీ అక్కడికైతే వెళ్తాయన్నమాట. సో అలా వాళ్ళు మీ ఫోన్ అనేది హ్యాక్ చేసి సో మీ బ్యాంక్ అకౌంట్స్ ఖాళీ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీకు ఏదైనా సరే అన్నోన్ నెంబర్ నుంచి ఫొటోస్ వచ్చినా, ఆడియో ఫైల్స్ అంటే క్లిప్స్ వచ్చినా కూడా మీరు ఎక్కడా కూడా క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవద్దు. సో చాలా వరకు ఇలాంటి స్కామ్ అయితే జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వాట్సాప్ యూజ్ చేసే వాళ్ళకి ఖచ్చితంగా దీని గురించి అయితే చెప్పండి. సో ఇవి టోటల్గా ఇవాల్టి టెక్ న్యూస్. మీకు కూడా చాలా ఇన్ఫర్మేటివ్గా అనిపించాయి అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి తెలిసేలా షేర్ చేయండి. అలాగే ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉండే నోటిఫికేషన్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.